హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గుడ్లును ఎండు రొయ్యలు కూర వండుతున్నాను. ఇగో 6 నాటుకోడి గుడ్లు తీసుకున్నాను. ఇగో ఎండు రొయ్యలు శుభ్రం కడిగి వేడి నీళ్ళతో ఇలా శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అది పసుపు, సరిపడా కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇది ఉప్పు, ఇది చింతపండు కొంచెం నిమ్మకాయ సైజ్ అంత మరీ ఎక్కువ తీసుకోకూడదు. ఇదిగో పెట్టుకున్నాను. ఇదిగో ఇంత ఎక్కువ వేయకూడదు, పులుపు బాగోదు. 2 టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి గరం మసాలా. అది ఇప్పుడు ఇది తయారు చేసే విధానం చూపిస్తాను. ఇదిగో పొయ్యి మీద బాండీ పెట్టాను, ఆయిల్ పోసాను, వేడెక్కింది. ఇప్పుడు పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే గుడ్లు వేసుకోవాలి. కొంచెం గుడ్లు ఇలా వేగిన తర్వాత తీసుకోవాలి. మరీ ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు ఇదే దాంట్లో ఎండు రొయ్యలు వేసుకొని వేపుకోవాలి. రొయ్యలు వేపుకుంటే కొంచెం వాసన ఉండదు కూర వండుకున్నా. ఇవి కొంచెం యాగాలి. ఎక్కువసేపు యాగక్కర్లేదు, ఒక్క 5 నిమిషాలు వేపుకుంటే సరిపోద్ది. రొయ్యలు అంటే నీసు వాసన ఉండదు ఇలా వేపుకుంటే. ఇవే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర చూపించలేదు. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. అంటే గ్రేవీ కొంచెం ఎక్కువ ఉండాలనేసి ఉల్లిపాయలు వేస్తున్నాను. కొంతమంది ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే కూర తీపి వస్తుంది అంటారు. అంటే మనం కారం అది సరిపడా వేసుకుంటే కూర తీపి రాదు. ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను. ఉప్పు అయితే తొందరగా మగ్గుతుంది. ఇవి మగ్గాలి.
ఉల్లిపాయ ముక్కలు మగ్గటానికి ఇంకా కొంచెం టైం పడుద్ది. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత అప్పుడు చూపిస్తాను. పైగా ఫ్రెండ్స్, ఉల్లిపాయ ముక్కలు మగ్గినవి, ఇవి మగ్గాలి, మగ్గపోతే కూర బాగుంటుంది. ఇప్పుడు ఇవి మగ్గినవి కదా, ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన వరకు వేసుకొని అప్పుడు టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు టమాటా పేస్ట్ వేస్తున్నాను. టమాటా పేస్ట్ మొత్తం శుభ్రంగా మగ్గాలి, పచ్చివాసన పోయినంత వరకు మగ్గాలి. మగ్గితే కానీ అప్పుడు కారం వేయటం అవదు. బాగా మగ్గాలి. ఇది ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుతాను. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో 10 నిమిషాలు అయ్యింది. ఉల్లిపాయలు టమాటాలు అన్నీ మగ్గినాయి. ఇప్పుడు ఇలా ఉంటున్నప్పుడు మనం కారం వేసుకోవాలి. కారం వేస్తున్నాను. కారం వేసాను. ఇందులోను రొయ్యలు కూడా వేస్తున్నాను. రొయ్యలు ఇప్పుడు వేసుకుంటే వీటికి ఉప్పు కారం పడుద్ది. ఉప్పు కూడా వేసేస్తున్నాను ఉన్నది. ఇలాగ 5 నిమిషాల్లో వేగాలి. వేగిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం మంట కొంచెం పెద్దది పెట్టుకోవచ్చు. ఇందాటి వరకు సిమ్లో పెట్టాను, ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు అవి మాడిపోతాయి అనేసి, అవి ఉడకాలి కదా, అందుకని సిమ్లో పెట్టాను. ఇప్పుడు కొంచెం హైలో పెట్టాను. ఇగో ఇప్పుడు కారం కూడా వేసాను కనిపెట్టి ఇప్పుడు వాటర్ వేస్తాను. ఇవి మనకి కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు పులుపు వేసుకొని మసాలా వేసుకొని దించుకోవడం. గుడ్లు వేసిన తర్వాత అప్పుడు చూపిస్తాను. ఇక వాటర్ ఇలా సరిపోద్ది, మరీ ఎక్కువైనా చప్పదనం వచ్చేద్ది ఉడికేసరికి. ఇప్పుడే ఉప్పు కారం చూసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కూర చూద్దాం. ఇదిగో ఇలాగా ఉడికిన తర్వాత అప్పుడు మనం చింతపండు పులుపు వేసుకోవాలి. చింతపండు పులుపు వేసిన తర్వాత అప్పుడు గుడ్లు వేసుకోవాలి. ఒక్క నిమిషం ఇదైన తర్వాత
ఇప్పుడు గుడ్లు వేస్తున్నాను. ఇప్పుడు మసాలా పొడి కూడా వేస్తున్నాను. ఇలాగ 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని కొంచెం దగ్గరికి అయినంత వరకు ఉడికించుకుంటే అయిపోద్ది కూర. గుడ్లు రొయ్యలు కూర, ఎండు రొయ్యలు. ఆకని కట్టేసేటప్పుడు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇవి మూతేస్తున్నాను. గుమ్మగుమ్మలాడే రొయ్యలు, ఎండు రొయ్యలు, గుడ్లు కూర రెడీ అయిపోయింది. ఇవి కొత్తిమీర కుళ్ళిపోయింది, కొంచెం ఉంటే వేస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా చేసుకోవచ్చు. ఎండు రొయ్యలు, గుడ్లు కూర రెడీ అయిపోయింది. మీరు ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. మరి ఇదిగో పొయ్యి కట్టేస్తున్నాను. ఇలాగ అయితే కలుపుకోవటానికి మనకి బాగుంటుంది గ్రేవీ కింద. మరీ పిట్టిగా అయిపోయినా కలుపుకోవటానికి బాగోదు. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. మరి ఉంటాను. ఎవరైనా ఈ వీడియో చూసినట్టు ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.